ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ఏపీ అసెంబ్లీతో పాటు మొదటి దశలో లోక్సభ ఎన్నికలు జరిగే తెలంగాణలో ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. చివరి నిమిషంలో బీ ఫామ్ లో అందుకున్న అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ఇవాళ ఒక్కరోజే గడువు మిగిలి ఉంది. దీంతో అభ్యర్థులు నామినేషన్స్ వేసేందుకు క్యూ కట్టనున్నారు. ఇటు తెలంగాణలోనూ అటు ఏపీలో ఇవాళ ఒక్కరోజే భారీగా నామినేషన్స్ దాఖలు కానున్నాయి. ఇవాళ గడువు ముగిసేలోగా వచ్చిన నామినేషన్స్ ను రేపు పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. అన్ని సక్రమంగా ఉన్న నామినేషన్స్ ను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 28వ వరకు గడువు ఉంది. అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేస్తారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇంతవరకు 220 నామినేషన్స్ దాఖలయ్యాయి. నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో హడావిడి ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలంతా ఇప్పటికే నామినేషన్స్ వేశారు. ఖమ్మం లోక్సభకు నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. నామా నాగేశ్వరరావు నామినేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, థ్యాంక్ యూ జ్యోతి. మరి కాసేపట్లో టీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 2 రోజులుగా నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఇవాళ జరిగే నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి తరలి రాబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలు కార్యకర్తలంతా కూడా ఇప్పటికే ఖమ్మం చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో నామా నాగేశ్వరరావు ఆయన నివాసం నుంచి బయలుదేరతారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి, ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత నామినేషన్ కార్యక్రమానికి సంబంధించిన భారీ ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ఖమ్మం జిల్లాకు సంబంధించి పార్లమెంట్ సంబంధించిన ఇన్ఛార్జీలు అందరూ కూడా ఖమ్మం చేరుకుంటున్నారు. ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. నామినేషన్ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఎన్నికల వ్యూహరచనకు సంబంధించి నేతలంతా కూడా సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే 2 రోజులుగా జరుగుతున్న నియోజకవర్గ సమీక్షా సమావేశాల్లో పార్టీ నేతలంతా కూడా ఉత్సాహంగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తామని ఇప్పటికే చెప్పారు. నామనాశ్వరరావు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఖమ్మం పార్టీకి సంబంధించినంత ఖమ్మం టీఆర్ఎస్ సంబంధించినంత వరకు నేతలంతా కూడా ఒకతాటిపైకి వస్తున్నారు. కలిసి టీఆర్ఎస్ ను గెలిపించేందుకు వారంతా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా నామా నాగేశ్వరరావు గారు ఇప్పుడు బయలుదేరబోతున్నారు, ర్యాలీకి సంబంధించి మనతో మాట్లాడడానికి పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నామా నాగేశ్వరరావు నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేసింది, ఎలా ఉండబోతుంది ఇవాళ రూట్ మ్యాప్? ఈరోజు ఉదయం 10 గంటలకు నామా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, శాసనసభ్యులు అందరూ కూడా బయలుదేరి ముందుగా అమరవీరుల విగ్రహానికి, స్తూపానికి నివాళులు అర్పించి ఆ తర్వాత తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించి మరి ఖమ్మంలోని పీజీ కాలేజ్ గ్రౌండ్ నుంచి పెద్ద ర్యాలీతో బయలుదేరి 12 గంటలకి నామినేషన్ ఫైల్ చేయబోతా ఉన్నాం. నామా గారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ఈ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలు జనరల్ బాడీ సమావేశాలు జరిగాయి. కార్యకర్తలందరూ కూడా మంచి ఉత్సాహంతో, మరి అతిపెద్ద మెజారిటీతోటి తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే కేసీఆర్ గారి యొక్క కోరిక ఉందో 16 స్థానాలు గెలిచి మరి ఢిల్లీలో కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఖచ్చితంగా ఖమ్మం స్థానాన్ని కూడా పెద్ద మెజారిటీతోటి గెలిపించి కేసీఆర్ గారికి కానుగ్గా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు కానీ, శాసనసభ్యులు కానీ, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కువ సమయం లేదు, అయినప్పటికీ కూడా రాబోయేటటువంటి 15 రోజుల్లో ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ఖమ్మం స్థానాన్ని, అంటే ఇంతవరకు గత ఎన్నికల్లో ఖమ్మంలో చేదు ఫలితాలు వచ్చాయి టీఆర్ఎస్ పార్టీ, వాటన్నిటినీ కూడా మరి తలదన్నేలా ఖచ్చితంగా ఖమ్మం జిల్లా కూడా
టీఆర్ఎస్ కిల్లాగా చేసేందుకు కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అది త్వరలో జరగబోతా ఉంది. రాబోయేటటువంటి ఎన్నికల ఫలితాల్లో అది ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా అది విజయాన్ని చేకూర్చి చూపెడతారని చెప్పి చెప్తా ఉన్నాం. ర్యాలీకి ఏ స్థాయిలో కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికీ? ర్యాలీకి ప్రధానంగా ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలని, అంటే జన సమీకరణ కంటే కూడా ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరినీ కూడా రమ్మని చెప్పాం. దాదాపు 30-40 వేల మందితోటి మరి ఈ ర్యాలీ జరగబోతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరి ముఖ్యమైన కార్యకర్తలతోటి నామినేషన్ వేయాలనేటటువంటి ఆలోచన ఉంది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులనే రమ్మని చెప్పాం. పార్టీ శ్రేణులన్నీ కూడా రాబోతా ఉన్నాయి. బ్రహ్మాండంగా నామినేషన్ కార్యక్రమం జరగబోతా ఉంది. మొత్తం మీద నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి భారీ ర్యాలీగా నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తల్లి రావడం ద్వారా అంటే ఒక్కసారిగా గెలుపు మాదేనన్న సంకేతాలు ప్రత్యర్థి పార్టీలకు పంపాలన్న ఆలోచన టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరిగాయి. కార్యకర్తలు పార్టీ శ్రేణుల్లో నేతలంతా కూడా ఉత్సాహం నింపారు. భారీగా ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయడానికి టీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జ్యోతి.